టీడీపీ నేత జంగా కృష్ణమూర్తి సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సీఎం చంద్రబాబుకు పంపారు కృష్ణమూర్తి. టీటీడీ కేటాయించిన భూ వివాదమే రాజీనామాకు కారణంగా తెలుస్తోంది. జంగాకు కేటాయించినటువంటి భూమిని రద్దు చేయాలని ఏపీ కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 2005లో 500 గజాల స్థలాన్ని కేటాయించింది టీటీడీ. 2005లో కృష్ణమూర్తికి తిరుమల బాలాజీ నగర్లో ఫ్లాట్ నెంబర్ 2ను డొనేషన్ స్కీమ్ కింద కేటాయించింది టీటీడీ. నిబంధనలు పాటించలేదన్న కారణంతో 2006లో ఫ్లాట్ని అయితే రద్దు చేశారు. ఇటీవల జరిగినటువంటి బోర్డు మీటింగ్లో జంగాకు స్థలం కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. స్థలం కేటాయింపు పైన విమర్శలు రావడంతో జంగా అసహనం వ్యక్తం చేశారు. మనస్తాపంతో రాజీనామాకు సిద్ధపడ్డారు జంగా కృష్ణమూర్తి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, జంగా కృష్ణమూర్తి టీటీడీ బోర్డు సభ్యత్వానికి సంబంధించి రాజీనామాకు సంబంధించి వస్తున్నటువంటి అంశానికి అప్డేట్స్ ఏంటి? జంగా కృష్ణమూర్తి 2019 నుంచి కొంత అంటే గతంలో కాంగ్రెస్ కంటే కూడా ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళిన తర్వాత ఎక్కువగా గురజాల కానీ పల్నాడు ప్రాంతంలో కానీ ఎక్కువగా ఫేమస్ అయ్యారని చెప్పుకోవాలి. ఇక 2024 ఎన్నికలకు ముందు ఆయన వైసీపీని విభేదించి టీడీపీలోకి రావడం ఇవన్నీ కూడా కొంత సంచలనం అయింది. అప్పట్లో అంటే జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినప్పటికీ కూడా కొంత స్థానిక నాయకత్వంతో ఉన్నటువంటి విభేదాలు కానీ ఇవన్నీ కూడా కొంత ఆయన పార్టీ మారడానికి అప్పట్లో కీలకంగా మారాయి. ఇక 2024 ఎన్నికల్లో ఆయన బీసీ నేతగా గురజాల నియోజకవర్గంతో పాటుగా అటు మాచర్ల నియోజకవర్గంలో కూడా కొన్ని మండలాల్లో ఒక గట్టి ప్రభావం చూపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పరిస్థితుల కంటే కూడా ఆ తర్వాత అంటే ఆయన పార్టీ మారిన తర్వాత కొన్ని కీలక మార్పులు అయితే నియోజకవర్గంలో జరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీ నుంచి టీడీపీ వైపు కొంత నాయకత్వాన్ని కూడా తీసుకురావడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఇదే పల్నాడు జిల్లాలో అటు నర్సరావుపేట పార్లమెంట్ గెలవటం కానీ మాచర్ల కానీ గురజాల ప్రాంతంలో కానీ టీడీపీ మెజారిటీ సీట్లు గెలవటంలో కొంత కీలక పాత్ర పోషించిందని చెప్పాలి. అలాగే ప్రచారంలో కూడా ఆయన అన్ని తానే వ్యవహరించడం, సొంత ఖర్చులు పెట్టుకోవడం ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే 2024లో టీడీపీ గెలిచిన తర్వాత టీటీడీ పాలక మండలికి సంబంధించి ఆయనకు కొంత అంటే ఈ బోర్డు మెంబర్ గా అవకాశం ఇస్తూ కూడా అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే బోర్డు మెంబర్ గా వ్యవహరించిన తర్వాత కూడా కొంత ఆయన బోర్డు మెంబర్ గా బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత కూడా ఆయన కొంత కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. అయితే ఇటీవల ఆయనకు బాలాజీ నగర్ లో కేటాయించినటువంటి అంటే నివాసానికి సంబంధించి కేటాయించినటువంటి స్థలాన్ని తాజాగా జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో రద్దు చేయడంతో ఆయన కొంత మనస్తాపానికి గురయ్యారు. దాని అంటే నన్ను అవమానించారు, పార్టీ కోసం కష్టపడినప్పటికీ కూడా ఏదైతే కేటాయించిన భూమిని కూడా వెనక్కి లాక్కుంది రాష్ట్ర ప్రభుత్వం, అంటే తాను ఏం తప్పు చేయకపోయినా అనే ఆవేదన కొంత ఆయన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కనీసం తనను వివరణ కూడా అడగలేదు. దీనివల్ల తనకు అంటే తన పరువు ప్రతిష్టతలకు కూడా భంగం కలిగింది అనేది కొంత ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజీనామా చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అంటే ఈ నిర్ణయాన్ని ఏమైనా వెనక్కి తీసుకునేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే సీనియర్ నేతగా ఉన్నటువంటి ఒక వ్యక్తి విషయంలో ఈ విధంగా తీసుకోవడం అంటే కూడా ఒక ఎంత చర్చనీయాంశం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ నిర్ణయాన్ని ఏమైనా వెనక్కి తీసుకునేటువంటి అవకాశం ఉందా వెంకట్? ప్రస్తుతం ఆయనతో నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు అయితే చర్చలు జరుపుతున్నారు. అలాగే గురజాల ఎమ్మెల్యేను అదేవిధంగా అటు మాచర్ల ఎమ్మెల్యే వీళ్ళిద్దరూ కూడా ఎరపతినేని శ్రీనివాసరావు అదేవిధంగా బ్రహ్మానంద రెడ్డి కూడా జోలకండి బ్రహ్మానంద రెడ్డి కూడా ముగ్గురు కలిపి ఆయనతో మాట్లాడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే తన నిర్ణయానికి మాత్రం ఆయన వెనక్కు తగ్గేది లేదు. ఖచ్చితంగా తాను రాజీనామా చేస్తాను, తనకు అంటే అటువంటి పదవి నాకు అవసరం లేదు, అవసరమైతే ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటాను, తాను చూడనటువంటి పదవులు ఏమీ లేవని కూడా వాళ్ళ వద్ద వ్యాఖ్యానించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అటు టీడీపీ అధిష్టానం నుంచి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా ఇప్పటికే అంటే ఫోన్ లో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన అందుబాటులోకి రాలేదని అంటున్నారు. మరి దీనికి సంబంధించి అంటే ఈ రోజు సాయంత్రం కానీ రేపు ఉదయంలోకి క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అంటే నేరుగా అధినేత దగ్గరికి ఆ జిల్లాకు సంబంధించినటువంటి కీలక నేతలు ఆయన తీసుకుని వెళ్లేటువంటి అవకాశం ఏమైనా ఉందా ఆ దిశగా కూడా? అయితే ప్రస్తుతానికైతే ఆయన కొంచెం నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలతోనే సన్నిహితంగా ఉంటారు. ఎందుకంటే వైసీపీ 2019లో కానీ 2024 ఎన్నికల్లో కానీ లావు కృష్ణదేవరాయలు ఫస్ట్ గుంటూరు నుంచి ఏదైతే 2019 ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేయాలనుకున్నారు. ఆ తర్వాత జగన్ అనూహ్యంగా నర్సరావుపేట పంపించినప్పుడు కూడా ఆయన వెళ్లారు. ఆ సమయంలో జంగా కృష్ణమూర్తి లావు కృష్ణదేవరాయలు కొంత సపోర్ట్ గా నిలిచారు అనే కామెంట్ కూడా వినపడుతూ ఉంటుంది. అలాగే అటు ఇతర నేతలతో విడుదల రజనీ కానీ ఇతర నాయకత్వంతో కానీ విభేదాలు ఉన్న సమయంలో కూడా జంగా కృష్ణమూర్తికి ఆయన అండగా నిలిచారు.
అందుకనే కొంత జంగా కృష్ణమూర్తికి లావు కృష్ణదేవరాయలు అండగా నిలబడే ప్రయత్నం చేస్తున్నారు, కొంత ఆయన శాంతపరిచే ప్రయత్నం చేస్తున్నారనే కామెంట్ అయితే వినపడుతుంది. తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నామని అధిష్టానం వారితో చెప్తున్నప్పటికీ కూడా, కానీ ఈ నిర్ణయానికి సంబంధించి కూడా ఒక ఇంత చర్చనీయాంశమైనటువంటి సిచ్యువేషన్ ఉంది కదా వెంకట్, దీన్ని ఏ విధంగా చూడాలంటారు అసలు? అయితే టీడీపీ సాధారణంగా ఇటువంటి విషయాల్లో అంటే అటు వైసీపీ కూడా ప్రతి అంశాన్ని సున్నితంగా తీసుకుని విమర్శలు చేయడంతో కొంత టీడీపీ కూడా ఆ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. అయితే ఈ ఇతని విషయంలో మాత్రం జంగా కృష్ణమూర్తి విషయంలో అటు వైసీపీ కూడా పెద్దగా దూకుడుగా రాజకీయం చేయలేదు, కానీ కొన్ని పరిణామాల దృష్ట్యా అంటే భవిష్యత్తులో అవకాశం ఇవ్వకూడదు అనే దృష్ట్యానే కేబినెట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇతరులకు ఇచ్చిన భూముల్ని ఎందుకు తీసుకోలేదు అనేది కూడా కొంత ఆయన మాట్లాడారు అనే ప్రచారం కూడా ఉంది. మరి ఏం జరగబోతుందనేది మనకు 1-2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనపడుతుంది. ఎస్ వెంకట్, ఇక టీడీపీ నేత జంగా కృష్ణమూర్తి సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు. టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సీఎం చంద్రబాబుకు పంపారు కృష్ణమూర్తి. టీటీడీ కేటాయించినటువంటి భూ వివాదమే రాజీనామాకు కారణంగా తెలుస్తోంది. జంగాకు కేటాయించినటువంటి భూమిని రద్దు చేయాలని ఏపీ కేబినెట్లో ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. 2005లో 500 గజాల స్థలాన్ని టీటీడీ కేటాయించింది. 2005లో కృష్ణమూర్తికి తిరుమల బాలాజీ నగర్లో ఫ్లాట్ నెంబర్ 2ను డొనేషన్ స్కీమ్ కింద కేటాయించింది టీటీడీ. నిబంధనలు పాటించలేదనేటువంటి కారణంతో 2006లో ఫ్లాట్ను రద్దు చేసింది. ఇటీవల జరిగినటువంటి బోర్డు మీటింగ్లో జంగాకు స్థలం కేటాయించాలని నిర్ణయం అయితే తీసుకున్నారు. స్థలం కేటాయింపు పైన విమర్శలు రావడంతో జంగా అసహనం వ్యక్తం చేశారు. మనస్తాపంతో రాజీనామాకు సిద్ధపడ్డారు జంగా కృష్ణమూర్తి.